జాన్ వన్ డేలో నేను 1.25 lakhs ఎర్న్ చేసిన, 1,25,000 రూపాయలు నేను ఎర్న్ చేసిన అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి. జాన్ ఇది అస్సలు మజా కాదు. ప్లస్ నేను ఎలాంటి మాటలు ఫేకట్లేదు, నాకు అవసరం లేదు, ఫేకాల్సిన అవసరం నాకు లేదు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నాకు జనాలకి హెల్ప్ చేయడం చాలా ఇష్టం. ఎందుకని మీరు నన్ను అడగవచ్చు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, నాకు ఆ పెయిన్ ఎట్లుంటుందో తెలుసు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎన్ని కోరికలు ఉంటాయి, ఎన్ని గోల్స్ ఉంటాయి, వాటిని యాక్టివ్ చేయాలని ఎన్నో విధాలుగా ట్రై చేస్తాం. మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు, మన ఫ్రెండ్స్ మనకు సపోర్ట్ చేయరు, ఏమి దిక్కు దివాణం లేని మనుషుల్లాగా మనం ఉండిపోతాం. మనకు డ్రీమ్స్ ఏమో చాలా పెద్దగా ఉంటాయి. మళ్ళీ నాకు కారు కొనుక్కోవాలి, నాకు ఇల్లు కట్టాలి, నాకు ల్యాండ్ కొనుక్కోవాలి, చాలా మంచి కోరికలు ఉంటాయి, తప్పులేదు. కాకపోతే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఏం జాబ్ చేసినా సరే మీ లైఫ్ చేంజ్ అవుతుందా? నిజంగా లైఫ్ చేంజ్ అయితే మీకు ఆ స్కూల్స్లో, ఆ యూనివర్సిటీస్లో చెప్పే ప్రొఫెసర్లు బెంజ్ కార్లో, లంబోర్గినీలో, అట్లీస్ట్ BMW వస్తున్నారా? చూడండి ఒకసారి, రారు. ఎందుకంటే నన్ను ఇప్పుడు నేను చెప్తే కొంతమంది నన్ను తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక పెద్ద ట్రాప్. ఆ ట్రాప్లో వాడిపోయి రివర్స్ నన్ను తిడుతుంటారు అనమాట. ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే, నీకు ప్రాఫిట్ లేదు, నువ్వెందుకు చేస్తావు, నువ్వెందుకు చెప్తావు అని. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అది కైండ్ ఆఫ్ వాల్యూ బేస్డ్ బిజినెస్. అది జస్ట్ ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం కాదు. ఎవరికైతే అవసరం ఉందో, పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్, యూ విల్ బీ హెల్పింగ్ దోస్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద సొల్యూషన్ ఫర్ దర్ ప్రాబ్లమ్. వాళ్ళకు ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లమ్ని నువ్వు సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం. దట్ ఈస్ వాట్ కాల్డ్ ద మెయిన్ మోటో ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్. బట్ ఇది చాలామందికి అర్థం కాదు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలి, అమ్మాలి, ప్రోడక్ట్ అమ్మాలి, నువ్వు కోర్స్ అమ్ముతావు అంతే కదా. ఈ చిల్లర మాటలు ఇవన్నీ. నిజం చెప్తున్నా, లిటరలీ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో నేను మీకు చెప్తున్నా కదా, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే యూ విల్ బీ బేసికల్లీ ఫైండింగ్ ఎ ప్రాబ్లమ్ అండ్ యూ విల్ బీ ప్రొవైడ్ ఎ సొల్యూషన్ టు దట్ ప్రాబ్లమ్. ఈ సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను 1.25 lakhs ఎలా ఎర్న్ చేసినో స్టెప్ బై స్టెప్ మీకు నేను చెప్తాను. చెప్పినాక అది ఇంప్లిమెంట్ చేయొద్దు అనేది మీ చేతులు ఉంటుంది. చెప్పే వరకు నా బాధ్యత, రైట్? సో ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, 1.25 lakhs అంటున్నావు, పైసలు లేవి, ఏడునేడా, ఏం కనిపిస్తలేవు. సో మీకు ఒకవేళ ప్రూఫే కావాలనుకుంటే ఇక్కడ చూడండి. సో ఇది ప్రూఫ్. ఇప్పుడు కొంతమంది దీన్ని కూడా ఫేక్ అంటారు. ఓకే, సో ప్రాబ్లం అది. ఇప్పుడు నేను ప్రూఫ్ చూపించినాక దాన్ని కూడా ఫేకే అంటారు. ఇప్పుడు నేను పైసలు తీసుకొచ్చి పెట్టిన అనుకోడా, దాన్ని చూసినాక అవి కూడా ఫేకే. నీకు బిజినెస్ నుంచి రాలే, నువ్వు నీ సేవింగ్స్ పెట్టిన కూడా అట్లా ఇంత చిల్లర మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు. సో నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ మనీ ఎర్న్ చేయకపోతే నాకు ఇంత ధైర్యం కూడా రాదు. ఆ మనీని నిజంగా ఎర్న్ చేయకపోతే ఇంత ధైర్యం వచ్చి నాకు వీడియో చేయాలని కూడా నా మనసాక్షి నాకు ఒప్పుకోదు. ఓకే, సో నమ్మే వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు మీరు ఇట్నే వాళ్ళని ఇలా తిట్టుకుంటా ఒక వేస్ట్ బతకండి. ఓకే, సో గైస్ ఇప్పుడు నేను మీకు ఏం చేస్తాను అంటే, స్టెప్ బై స్టెప్ సింపుల్ 5 స్టెప్స్లో మీరు మీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలో మీకు చూపిస్తాను. నా స్క్రీన్ షేర్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఏమంటారు అంటే, నువ్వు కోర్సులు అమ్ముతావు, నువ్వు కోర్స్ సేల్ చేస్తావు అంటారు. మీకు ఇప్పుడు నేను ఫ్రీగా చెప్తాను, ఫ్రీ, నాకు రూపాయి ఇవ్వకండి. మీరు ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా, ఎడిట్ చేస్తా, మళ్ళీ అప్లోడ్ చేస్తా, మీకు అంతా ఫ్రీ. కష్టపడేది నేను, అంటే నేను ఇవంతా కష్టమే కదా. నా 30 minutes 40 minutes టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఇది చేస్తున్నా మీకోసం అయినా సరే. సో చలో సిస్టంలోకి వెళ్దాం. హౌ ఐ మేడ్ 1,25,000 rupees ఇన్ 1 day విత్ అఫిలియేట్ మార్కెటింగ్. బిగినర్ ఫ్రెండ్లీ స్టెప్స్ ఉంటాయి, సింపుల్ 5 స్టెప్సే. సో వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఒక్క స్టెప్ కూడా మిస్ కాకండి, ఓకేనా? సో వీ విల్ స్టార్ట్. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి చూజింగ్ రైట్ నీచ్. ఓకే, సో మీరు ఏదైనా సరే నీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా మంచి ప్రాఫిటబుల్ నీచ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నీచ్ అంటే మీరు ఒకవేళ మీకు తెలియకపోతే, నీచ్ అంటే కైండ్ ఆఫ్ మీ ఫీల్డ్ లాంటిది, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్యాషనేట్, అంటే ఇప్పుడు అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మీరు ఏదైనా ప్యాషనేట్గా ఉంటారు కదా. ఇప్పుడు జిమ్కి వెళ్ళడం కొంతమందికి ఇష్టం, బాడీ పెంచడం, కొంతమందికి ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఇష్టం, అంటే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు, అదే తెలుసుకోవాలి దాని గురించి. సో అది మీకు అక్కడ ప్యాషనేట్గా ఉన్నారనమాట. సో దాని మీద ఫోకస్ చేయండి, ఆ నీచ్ మీద ఫోకస్ చేయండి. ఇంకోటి, నీచ్ సెలెక్ట్ చేసుకునే ముందు దానికి మంచి డిమాండ్ ఉందా లేదో చూడండి పబ్లిక్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించాలి అని చెప్పి నాలాగా ఉన్నారనుకోండి, మీరు దేని కిందకి వస్తారు అంటే వెల్త్ నీచ్ కిందకి వస్తారు. ఓకే, మనం టైప్స్ ఆఫ్ నీచెస్ గురించి కూడా మాట్లాడుకుందాము, కానీ మీరు వెల్త్ నీచ్ కిందకి వస్తారు. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఆన్లైన్లో మనీ ఎలా సంపాదించాలో జనాలకు చూపించగలిగితే కరెక్ట్ వేలో, చాలా డిమాండ్ ఉంది యాక్చువల్లీ. బికాస్ జాబులు పోతున్నాయి, రెసిషన్ అవన్నీ నడుస్తున్నాయి. ఎవరికైనా సరే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి ఇంట్లో కూర్చోనని 100% ఉంటుంది. ఓకే, సో అట్లాంటి హై డిమాండెడ్ నీచ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఎగ్జాంపుల్ నా నీచ్ ఏంటిది? వెల్త్ నీచ్. నేను చెప్పినా కదా, నేను ఆన్లైన్లో ఎలా మనీ ఎర్న్ చేయాలో నేను జనాలకు నేర్పిస్తాను. సో అది దేని కిందకి వస్తుంది అంటే వెల్త్ నీచ్ కిందకి వస్తుంది. ఓకే, సో నేను మీకు చెప్పిన కదా 3 types ఆఫ్ నీచెస్ ఉంటాయి యాక్చువల్లీ. సో ఫస్ట్ వచ్చేసి హెల్త్, సెకండ్ ఇది వెల్త్, థర్డ్ది రిలేషన్షిప్.
ఇప్పుడు హెల్త్లో వచ్చేసి నేను చెప్పినట్టు న్యూట్రిషన్ ఉంటుంది, ఫిట్నెస్ కోర్సులు ఉంటాయి, ఫిట్నెస్ బిజినెస్ ఉంటుంది, పర్సనల్ ట్రైనింగ్ బిజినెస్ ఉంటుంది. సో ఇలా అనమాట. వెల్త్లో అఫిలియేట్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, ఇట్లా. రిలేషన్షిప్లో మ్యారేజ్ అడ్వైస్, డేటింగ్ అడ్వైస్, హౌ టు టాక్ టు ఉమెన్, హౌ టు ఇంప్రెస్ ఎ ఉమెన్, ఇట్లా చాలా ఉంటాయి. యాక్చువల్లీ అవి యూఎస్లో ఉంటాయి, మనకు ఇక్కడ అంత నడవవు అవి. ఓకే, సో ఇవి 3 మేజర్ నీచ్లు అనమాట. సో ఇందులో మీకు ఏదో ఒక నీచ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో సెకండ్ వచ్చేసి ఫైండింగ్ హై కన్వర్టింగ్ ప్రోడక్ట్. సో ఫస్ట్ స్టెప్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెల్త్ సెలెక్ట్ చేసుకున్నారు, వెల్త్ హౌ టు మేక్ మనీ ఆన్లైన్, డబ్బులు సంపాదించేది మీరు తీసుకున్నారు నీచ్. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ఫైండింగ్ హై కన్వర్టింగ్ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు మీరు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినారు, మీరు నీచ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో మీకు ప్రమోట్ చేయడానికి ఒక ప్రోడక్ట్ కావాలి మీకు ఏదన్నా. ఇప్పుడు మీరు నార్మల్లీ బిజినెస్ చేయడం అంటే ఏంది? బిజినెస్ చేయడం అంటే నువ్వు ఏదైనా ప్రోడక్ట్ అమ్మడం, ఏదైనా సరే ఫిజికల్ ప్రోడక్ట్ అయినా డిజిటల్ ప్రోడక్ట్ అయినా, నువ్వు ఒక ప్రోడక్ట్ని కానీ ఒక సర్వీస్ని కానీ వేరే వాళ్ళకి అమ్మడం, దాన్ని బిజినెస్ అంటారు. బిజినెస్ అంటే ఏంటి? ప్రొవైడింగ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ టు యువర్ కస్టమర్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నువ్వు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసినావు, ఒక నీచ్ సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి నీకు ఒక ప్రోడక్ట్ కావాలి. సో నువ్వు ఒక హై కన్వర్టింగ్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. హై కన్వర్టింగ్ అంటే జనాలలో దానికి మంచి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అన్న అర్థం అది. ఓకే, సో మీరు రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ అండ్ ఐడెంటిఫై హై కన్వర్టింగ్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు మీరు మిహాన్ ఇది ఇప్పుడు ఎక్కడ రీసెర్చ్ చేయాలి అంటే సింపుల్ థింగ్, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వారియర్ ప్లస్ అని, డిజిస్టోర్ 24 అని, జేవిజూ అని. సో ఈ ప్లాట్ఫామ్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వారియర్ ప్లస్ అని, మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు సైన్ అప్ అయినారు అనుకోండి, అక్కడ డిఫరెంట్ నీచ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి, అఫిలియేట్ ప్రోడక్ట్స్. సో సింప్లీ మీరు సైన్ అప్ అయిపోవాలి దాంట్లో, అండ్ మీరు ప్రమోట్ చేయొచ్చు, మీరు సైన్ అప్ అవ్వాలి. సో థర్డ్ పాయింట్ చూడండి, మీరు లుక్ ఫర్ ప్రూవెన్ ప్రోడక్ట్స్ విత్ గుడ్ కమిషన్ రేట్స్ లైక్ 50 to 70%. సో హై కన్వర్టింగ్ ప్రోడక్ట్స్ అంటే మళ్ళీ ఇది కూడా వస్తుంది. అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలనుకుంటే ఆ ప్రోడక్ట్ వాళ్ళు మీకు మినిమం 50% కమిషన్ ఇవ్వాలి. సో అట్లాంటి ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, 50 నుంచి 70% కమిషన్. ఇట్లా అయితే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $500 ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, అందులో 50% కమిషన్ అంటే మీకు $250 వస్తాయి ఒక సేల్కి. మీరు $1000 ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి ప్రోడక్ట్, మీకు 50% కమిషన్ అంటే $500 ఒక సేల్కి వస్తుంది. సో అట్లాంటి ప్రోడక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ నీచ్కి రిలేటెడ్ ఏదైనా సరే. ఓకే, సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 3, క్రియేటింగ్ క్వాలిటీ కంటెంట్. చూడండి, ఇప్పుడు మనం అఫిలియేట్ మార్కెటర్లు, రైట్? సో మనకు ఆఫీస్ ఉండదు, మనకు ఒక ఆఫీస్ అయితే ఉండదు కదా. సో మనకు కస్టమర్స్ ఎట్లా వస్తారు అంటే మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వస్తారు. ఓకే, సో మీరు ఇన్స్టాగ్రామ్ అన్న, ఫేస్బుక్ అన్న, యూట్యూబ్ అన్న, ఏదో ఒక ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి, క్వాలిటీ కంటెంట్. ఇప్పుడు ఎందుకంటే కంటెంట్ ఈజ్ కింగ్. ఓకే, కంటెంట్ చాలా చాలా వాల్యుబుల్ యాక్చువల్లీ. అంటే మీరు కంటెంట్ క్రియేట్ చేసిన కొద్దీ మీకు ఫాలోయింగ్ పెరుగుతుంది, అండ్ మీకు ట్రస్ట్ అనేది జనరేట్ చేస్తారు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీకు అథారిటీ బిల్డ్ అవుతుంది, జనాలకి మరి ఇంకెంత ధమాక్ ఉందని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. సో నీ దగ్గర పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. అంటే అది కాపీ చేసి అలా వీడియో తీసుకొని ఇక్కడ పెట్టడం, వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేయడం, అది కరెక్ట్ కాదు. నువ్వు నీ ఓన్ క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయాలంటే జనాలకు వాల్యూ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నావు, దాన్ని ముందు నువ్వు మంచిగా స్టడీ చేసి దానికి రిలేటెడ్ కంటెంట్ నువ్వు క్రియేట్ చేయాలి. ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ గురించి అట్లా కంటెంట్ క్రియేట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పిన కదా ప్లాట్ఫామ్స్, ఇవి మీరు కంటెంట్ ఎక్కడ క్రియేట్ చేస్తారంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్లో క్రియేట్ చేయొచ్చు. నన్ను మీరు ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ రికమెండ్ చేయంటే నేను ఇన్స్టాగ్రామ్ రికమెండ్ చేస్తాను, బికాజ్ అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు మేక్ మనీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ జెన్యూన్ వాల్యూ అండ్ హెల్ప్ టు యువర్ ఆడియన్స్. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నాకు పైసలు కావాలి అంటే పైసలు, ఇప్పుడు నాకు ఎవడు పర్చేజ్ చేస్తాడు, నాకు పైసలు వచ్చినట్టే బాగుండు, ఇట్లా మీరు అనుకున్నారు అనుకోండి, మీరు నీడీ ఉండదు. మీరు నీడీ అండ్ డెస్పరేట్గా ఉంటే మాత్రం మీరు బిజినెస్లో అసలు సక్సెస్ఫుల్ గారు. మీరు నిజంగా మీ ఆడియన్స్కి హెల్ప్ చేసేటట్టు చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికన్నా ముందు మీకు ఒకటి తెలియాలి, అదేంటంటే డ్రీమ్ క్లయింట్ గురించి మీకు తెలియాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అందరికీ హెల్ప్ చేస్తాను అనుకోదు మీరు. ఓకే, మీరు అందరికీ హెల్ప్ చేయాలనుకుంటే ఎవరికి అంటే మీరు బిజినెస్లో అసలు యాక్చువల్లీ మీకు ఒక ఒరిజినల్ బిజినెస్ లేదనే అర్థం. అసలు మీ డ్రీమ్ క్లయింట్ ఎవరో మీకు తెలియకపోతే, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో తెలియకపోతే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక టైలర్ అనుకోండి, టైలర్. ఓకే, సో మీరు మెన్స్ డ్రెస్సెస్ టైలరింగ్ చేస్తారు. సో మీరు ఇప్పుడు మీ డ్రీమ్ క్లయింట్స్ ఎవరైతే 25 నుంచి ఒక 55-60 ఇయర్స్ దాకా ఉంటారో, బట్టలు కుట్టించుకుంటారో, వాళ్ళు మీ డ్రీమ్ క్లయింట్స్. అంతేగాని ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లలు, వీళ్ళందరూ మీ డ్రీమ్ క్లయింట్స్ కాదు కదా. సో సేమ్ కాన్సెప్ట్ అనమాట, సేమ్ కాన్సెప్ట్ మీ బిజినెస్లో కూడా వర్క్ అవుతుంది. సో మీరు అందరికీ నేను హెల్ప్ చేస్తాను అనడం కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ హౌస్ వైఫ్స్కి హెల్ప్ చేయండి, మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయండి, మీరు 9 to 5 ఎంప్లాయీస్కి హెల్ప్ చేయండి. బికాజ్ వాళ్ళకి ఏం పెయిన్ పాయింట్స్ ఉంటాయో మీకు తెలుసు, వాళ్ళ గురించి కంప్లీట్గా మీకు తెలుసు. అంతేగాని ఇప్పుడు మీరు ఒక 9 to 5 ఎంప్లాయీ అయ్యి ఉండి మీరు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి నేను హెల్ప్ చేస్తాను అనడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకు ఆ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆ టైంలో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏ టైంలో ఫ్రీగా ఉంటుంది, ఆ ఫ్రీ టైంలో వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అదొక ప్రెగ్నెంట్ ఉమెన్కే తెలుస్తుంది.
ఒక హౌస్ వైఫ్కి ఏ టైంలో ఫ్రీ ఉంటుంది, ఎంత ఆమె లైఫ్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఒక హౌస్ వైఫ్కి తెలుస్తుంది. ఓకే, ఒక స్టూడెంట్ లైఫ్ ఎంత హార్డ్ ఉంటుందో ఒక స్టూడెంట్కి తెలుస్తుంది. సో మీరు అందరినీ టార్గెట్ చేయడం బంద్ చేసి మీ డ్రీమ్ క్లయింట్స్ని ఫోకస్ చేశారు అనుకోండి, మీరు మంచి వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. బికాస్ వాళ్ళ పెయిన్ పాయింట్స్ మీద మీరు కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు జెన్యూన్గా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు అందరినీ ఫోకస్ చేయాలి కాబట్టి సీదా వాళ్ళనే ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళ పెయిన్ పాయింట్స్ మీకు తెలుసు. సో యూ కెన్ లిటరలీ హెల్ప్ దెమ్. ఓకే, సో అది స్టెప్ నెంబర్ 3. దీనికి కొంచెం అంటే మీకు కంటెంట్ ఇప్పుడు క్రియేట్ చేయమన్నా కదా, వాల్యుబుల్ కంటెంట్. సో ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలో ఇప్పుడు కూడా మీకు చెప్తా. అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి కంటెంట్ క్రియేట్ చేయడం. సో కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ టాపిక్స్ మీద మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి విచ్ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్ టు యువర్ బిజినెస్. ఓకే, ఆ కంటెంట్ ఎలా ఉండాలంటే డైరెక్ట్గా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నట్టు ఉండొద్దు. కాకపోతే ఆ కంటెంట్ దాంట్లో ఒక అర్థం ఉండాలి, ప్లస్ దానికి అది బిజినెస్ రిలేటెడ్ అయి ఉండాలి. అది ఎలాగో నేను చెప్తా. ఎగ్జాంపుల్, మీరు ఏమైనా 5 టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెంబర్ 1 అఫిలియేట్ మార్కెటింగ్, నెంబర్ 2 మైండ్ సెట్, నెంబర్ 3 ఆంటర్ప్రెన్యూర్షిప్, నెంబర్ 4 మీ లైఫ్ స్టైల్, నెంబర్ 5 యువర్ ఫిట్నెస్ జర్నీ. సో ఈ 5 టాపిక్స్ మీద మీరు ప్రతిరోజు కంటెంట్ క్రియేట్ చేయాలి. అంటే ఒక రోజు అఫిలియేట్ మార్కెటింగ్ మీద చేస్తారు, వాట్ ఈజ్ అఫిలియేట్ మార్కెటింగ్ అని, లేకపోతే ఏదైనా అఫిలియేట్ మార్కెటింగ్ ఆపర్చునిటీ గురించి. సో అట్లా కంటెంట్ క్రియేట్ చేస్తారు. సెకండ్ డే ఎలా క్రియేట్ చేస్తారంటే మైండ్ సెట్ మీద క్రియేట్ చేస్తారు. సో ఒక ఆంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ ఎట్లుంటుంది, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి మైండ్ సెట్ నీ దగ్గర ఉండాలి. సో ఇట్లా మైండ్ సెట్ గురించి నువ్వు కంటెంట్ క్రియేట్ చేయొచ్చు ఒక రోజు. నెక్స్ట్ థర్డ్ డే రోజు ఏం క్రియేట్ చేయొచ్చు, ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి. సో ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ ఎలా ఉంటుంది, ఏదైనా ఇన్స్పిరేషనల్ పోస్ట్, లేకపోతే మీ ట్రాన్స్ఫర్మేషనల్ పోస్ట్. అంటే డే 1 మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీ గ్రోత్ ఎలా ఉంది, ఈ గ్యాప్ అంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేసినారు ఇట్లా వెళ్తున్నారు మీరు. సో అట్లాంటి ట్రాన్స్ఫర్మేషనల్ పోస్ట్ మీరు క్రియేట్ చేయొచ్చు, జనాలకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే, నెంబర్ 4 మీ లైఫ్ స్టైల్. మీరు ఫ్యామిలీతో ఉంటారా, మీ ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నారా, అదొక పిక్చర్ మీరు పెట్టవచ్చు. లేకపోతే అట్లా ఏదైనా రీల్ క్రియేట్ చేయొచ్చు మీ పేరెంట్స్తోని, లేకపోతే మీ లవ్డ్ వన్స్తోని. సో ఇట్లా చేస్తే ఏమవుతుందంటే జనాలకి ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, అండ్ నెంబర్ 5 మీ ఫిట్నెస్ జర్నీ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది, లేకపోతే వాకింగ్కి వెళ్ళే అలవాటు ఉంది, జాగింగ్కి వెళ్ళే అలవాటు ఉంది. సో దాన్ని కూడా మీరు షేర్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ఎందుకు మనం చేసేది అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ కదా, ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయాలి కదా. ఇవన్నీ ఎందుకు అంటే బ్రదర్ ఆర్ సిస్టర్, ఒకటి గుర్తుపెట్టుకోండి, జనాలు ఎమోషనల్ పీపుల్ ఎవరైనా సరే. ఓకే, సో వాళ్ళని అన్ని విధాలుగా నువ్వు ట్యాకిల్ చేయాలి. నిన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఓకే, నువ్వు ఊకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఈ ఐఫోన్ ఉంది, ఊకే నువ్వు ఫోన్లో అమ్మనిగా చూసినావు అనుకో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నేను ఒక షాప్ లాగా ఫీల్ అయిపోతారు. నువ్వు ఒక సెల్లర్వి, నువ్వు ఎప్పుడో ఏదో అమ్ముతావు. ఇప్పుడు నువ్వు ఒక ఫోన్ షాప్కి పోయినావు అనుకో, నీకు ఆడ వైబ్ ఎట్లుంటుంది, ఆడ ఏదో ఒక ఫోన్ అమ్మాలని చూస్తాడు అని చెప్పి అని అనుకుంటాం కదా. మనం ఏదో బట్టల షాప్కి పోతే ఏమనుకుంటాం, మనం ఆడెప్పుడు ఏదో అమ్మాలని అనుకుంటాడు మనకు అని అనుకుంటాం. సో నీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి, నీ ఫేస్బుక్ ప్రొఫైల్కి, నీ యూట్యూబ్ ఛానల్కి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ రావద్దు. వాళ్ళకి ఎలా ఉండాలంటే మన ఆడియన్స్కి, అరే ఇతను జెన్యూన్గా హెల్ప్ చేస్తాడు, నా ప్రాబ్లమ్కి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇలా అనుకోవాలి మన కస్టమర్. అలా అనుకోవాలంటే వాళ్ళ ఎమోషన్స్కి మనం మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ ఎమోషన్స్కి మనం ఎలా మ్యాచ్ అవుతాం, when you are sharing your journey, when you are providing them value, when you are talking about mindset, when you are talking about your journey, showing your journey, అప్పుడు ఓకే నా లైఫ్ స్టైల్ ఇతని లైఫ్ స్టైల్ సేమ్ ఉంది. ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అతను బిజినెస్ చేస్తున్నాడు, అతను టైం మంచిగా యూజ్ చేసుకుంటున్నాడు, అతను హెల్దీ ఫుడ్ తింటున్నాడు, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాడు, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాడు, నేను ఇవేం చేయట్లేదు. సో నేను కూడా ఆయన అలా చేస్తా. సో నేను కూడా అతని దగ్గర నేర్చుకుంటాను, అతన్ని ఫాలో అవుతా. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ బిల్డ్ ట్రస్ట్, దిస్ ఈజ్ హౌ యూ విల్ బిల్డ్ అథారిటీ. ఓకే, దిస్ ఇస్ ద పీపుల్. అంటే జనాలు మిమ్మల్ని నమ్ముతారు, ఇలాగే నమ్ముతారు మిమ్మల్ని. ప్రతిరోజు నేను ఇంత అని చేసిన, వాళ్ళు అంతా అని చేసారు, వీళ్ళు ఇంత అని చేసారు అంటే మిమ్మల్ని నమ్మరు జనాలు. మిమ్మల్ని ఎట్లా చూస్తారు అంటే ఒక బట్టల షాప్ ఓనర్ లాగా చూస్తారు, ఎప్పుడు ఆడ అమ్మాలనుకుంటారు కదా. సో అట్లా. సో క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయండి, స్టెప్ నెంబర్ 3. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ నాట్ బోర్ యువర్ ఆడియన్స్. ఇట్లా చేయడం వల్ల ఏమైతుందంటే మీరు మీ ఆడియన్స్కి బోర్ రాదు. మీ కంటెంట్ చూస్తుంటే బోర్ అనిపించదు వాళ్ళకి, అండ్ మీ కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీ ఫిట్నెస్ జర్నీ, మీరు బాగా లడ్డు ఉన్నారు అనుకోండి, మీరు స్టార్ట్ చేసినారు మీ జర్నీని షేర్ చేయడం. సో మీరు ఒక 100 days తర్వాత మీరు కన్సిస్టెంట్గా షేర్ చేస్తున్నారు, మీరు బక్కగా అయిపోయినారు. సో మీకు అప్పుడు జనాలు మిమ్మల్ని డే 1 నుంచి చూసినారు కదా. సో ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. సో మిమ్మల్ని నమ్ముతారు వాళ్ళు. ఓకే, సో దట్స్ హౌ యూ విల్ బిల్డ్ ద ట్రస్ట్. ఓకే, అది స్టెప్ నెంబర్ 3. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 4లోకి వెళ్దాము, డ్రైవింగ్ ట్రాఫిక్. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో మీ నీచ్ ఏంటో సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో ఒక మంచి హై టికెట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. స్టెప్ నెంబర్ 3లో కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినాం సోషల్ మీడియా ప్రొఫైల్స్లో. స్టెప్ నెంబర్ 4 ట్రాఫిక్. సో ఇప్పుడు మనం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాము, కానీ మనకు ట్రాఫిక్ రావాలి. అంటే లైక్ జనాలు మీరు ఏదైనా ఆఫర్ ఇస్తే, లేకపోతే మీరు ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తుంటే వాళ్ళు తీసుకోవడానికి మీ దగ్గరికి రావాలి. ఓకే, ప్లస్ అలాగే మీరు కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసినాక వెంటనే మీకు చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ కానీ, వ్యూస్ కానీ, లీడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీ బిజినెస్ ప్రోడక్ట్స్ మీద, సర్వీసెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ మంది రారు. సో అప్పుడు మనం ఎలా చేయాలి, ట్రాఫిక్ని మనం ఎలా డ్రైవ్ చేయాలి. ట్రాఫిక్ అంటే అదనమాట, మీ బిజినెస్లో క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ వస్తారు కదా, దాన్ని ట్రాఫిక్ అంటారు. సో అది ఎలా చేయాలి. బీయింగ్ ఎ బిగినర్, నేను మీకు ఏం రికమెండ్ చేస్తానంటే ఆర్గానిక్ మార్కెటింగ్ చేయండి.
ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్గానిక్ మార్కెటింగ్, అంటే ఇక్కడ డబ్బులు ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. నెంబర్ 2 ఇన్ఆర్గానిక్ మార్కెటింగ్. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక్క కంటెంట్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మీ ముఖం కూడా చూపించాల్సిన అవసరం లేదు, కాకపోతే మీరు ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేయాలి, పైసలు పెట్టాలి వాటి కోసం. ఓకే, బట్ నేను మీకు బిగినర్ కాబట్టి మీ దగ్గర ముందే డబ్బులు ఉండవు, అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి చాలా మంది దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, సో ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయలేరు కదా. సో నేను మీకు యాజ్ ఎ బిగినర్ ఏం రికమెండ్ చేస్తాను అంటే ఆర్గానిక్ మార్కెటింగ్ చేయండి, ఫ్రీ అది మంచిగా, రైట్? అండ్ మీరు ట్రస్ట్ కూడా బిల్డ్ చేస్తారు. డిసైడ్ అయినాక ఏం చేయండి, ఈ వెబ్సైట్ యూజ్ చేయండి, viral500.com. సో ఇది ఈ వెబ్సైట్లో ఏంటంటే నువ్వు వన్స్ సైన్ అప్ అయిన తర్వాత నువ్వు అందులో సెర్చ్ చేయవచ్చు ఎవరైతే టాప్ క్రియేటర్స్ ఉన్నారో నీ నీచ్లో. ఫర్ ఎగ్జాంపుల్ అఫిలియేట్ మార్కెటింగ్ నువ్వు చేస్తున్నావు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టాప్ క్రియేటర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అందులో ఎవరిది ప్రొఫైల్ చెక్ చేయాలనుకుంటున్నావు అని నేను అడుగుతుంది. సో అప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మిహాన్ మహాల్గులా అని చెప్పి నా ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి కొడితే నీకు అది నా వైరల్ కంటెంట్ ఏదో అదే సెర్చ్ చేసి నీకు చూపిస్తుంది. ఓకే, మిహాన్ నీకు 600 పోస్టులు ఉన్నాయి, 600 పోస్టులలో ఈ 5 పోస్టులు చాలా వైరల్ ఉన్నాయి ఇవి. సో నువ్వేం చేయాలి, ఆ 5 రీల్స్ పోస్టులు ఉంటాయి కదా, నువ్వు రీక్రియేట్ చేయాలి వాటిని. ఓకే, సింపుల్, రీక్రియేట్ చేసి నీ వచ్చే ట్రాఫిక్ని నీ అఫిలియేట్ లింక్స్కి డ్రైవ్ చేయాలి. లింక్ కింద బయో అంటావా, లేకపోతే డిఎంఈ అని చెప్పి వాళ్ళకి పర్సనల్లీ ఇస్తావా, అది నీ ఇష్టం. ఓకే, సో మనం అట్లా ట్రాఫిక్ డ్రైవ్ చేయాలన్నమాట. నెంబర్ 4 అది. అండ్ ఫైనల్లీ స్టెప్ నెంబర్ 5, అనలైజింగ్ అండ్ ఆప్టిమైజింగ్. మీరు ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడం గొప్పతనం కాదు, స్టార్ట్ చేసిన తర్వాత మీరు మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయాలి. మనం బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, వారం రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది. సో నేను ఎన్ని రీల్స్ క్రియేట్ చేసిన, నాకు ఎంతమంది ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఏ రీల్ వైరల్ అవుతుంది, సో నేను ఏది రీక్రియేట్ చేయాలి. సో మీ స్ట్రాటజీస్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, సో మీరు మీ స్ట్రాటజీస్ని ఊకే ఆప్టిమైజ్ చేస్తుండాలి. అండ్ ట్రాక్ విచ్ ప్రోడక్ట్స్ అండ్ కంటెంట్ పర్ఫార్మ్స్ బెస్ట్. మీరు ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, అది మంచిగా వర్కౌట్ అవుతలేదు, అంటే మీరు సేల్స్ ఏం చేయలేకపోతున్నారు. సో మీరు ఎవరైతే మీ నీచ్లో ఎవరైతే టాప్ క్రియేటర్ ఉన్నాడో అతను అసలు ఏం ప్రమోట్ చేస్తున్నాడు, సో ఆ ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ అలాగే మంచి కంటెంట్, మీ కంటెంట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ కంటెంట్ తీసుకొని మళ్ళీ అదే రీక్రియేట్ చేయడానికి ట్రై చేయండి, అంటే వేరే విధంగా రీక్రియేట్ చేయడానికి. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు నేను చేసిన కదా ఇంకా వేరే కొత్త స్టైల్లో చేయాలి అనుకుంటారు, కానీ అది అవసరం లేదు. మీరు ఇప్పటివరకు ఏదైతే కంటెంట్ క్రియేట్ చేశారో అందులో ఏదైతే వైరల్ ఉందో దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి వేరే విధంగా. ఓకే, సో దట్స్ హౌ యూ విల్ ఇంప్రూవ్ యువర్ విజిబిలిటీ, ఇంప్రూవ్ యువర్ ఫాలోయింగ్, ఇంప్రూవ్ యువర్ లీడ్ జనరేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ సింపుల్ 5 స్టెప్స్ మీరు యూజ్ చేస్తే మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. ఓకే, చాలా సింపుల్ ఇది. ఈ 5 సింపుల్ స్టెప్స్ మీరు కరెక్ట్గా యూజ్ చేయండి. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ ఇంకా నేను మీకు రెస్పాండ్ అవుతా. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్గా ఉండండి, సో దట్ మీకు ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఇస్తా ఆన్లైన్లో ఎలా మనీ ఎర్న్ చేయాలో. ఓకేనా, ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.